నేనైతే మా వాళ్ళంతా మీటింగ్కి వెళ్ళారు. నేను నా పిల్లల్ని పెట్టుకుని ఇంట్లోనే ఉన్నా. అట్లనే వచ్చి దాడి చేస్తుంటే మా పాప చాలా భయపడి ఏడ్చింది. ఆ పాపకు జ్వరం వచ్చింది. ఇప్పుడు తీసుకెళ్ళి ఆడ మా మరదలతో ఇచ్చి హాస్పిటల్లో చూపిస్తుంది. ఆ పాపను చాలా భయపడ్డది. ఆ పాపకు జ్వరం ఫుల్ ఫీవర్ అయిపోయింది. నాకు ఇట్లా కొట్టిరు, ఇగో ఇది వాసిపోయింది, ఇక్కడ చెంపకి ఇక్కడ కొట్టిరు. కొంచెం ఇజ్రాయల్ ఉన్నారు కొంతమంది, వాళ్ళు ముంగట వచ్చి ఆడవాళ్ళని గుంజి కొడుతున్నారు. వాళ్ళు వెనకాల ఉన్న మొగలు రాళ్ళు తీసి తీసి మీద వేస్తున్నారు. మంది లేదని మా వాళ్ళు కొద్దిగా ఉన్నారని ఒక 30 మంది ఉన్నాము. ఆ 30 మీద దాడి చేయడం జరిగింది. మొత్తం ఇండ్లన్నీ కూల్చేసిరు. లోపల ఉన్న సామాన్లన్నీ బయటికి తీసి వాడేసినారు. పిల్లలు ఉన్నా కూడా వాళ్ళు చూస్తలేరు. వాళ్ళ దగ్గర చాకులు ఇంత పొడుగున్నాయి. ఏమైనా మాట్లాడితే పొడి చేస్తామంటున్నారు. నేను నా పిల్లల్ని తీసుకుని, ఆ పిల్లలు భయపడి నా పిల్లని నన్ను గట్టిగా పట్టుకుంది. ఆ పిల్లకు ఏం మాట్లాడలేక వణుకుడు పుట్టింది. నా కొడుకును నా పాపను అంతా పట్టుకున్న బాసనలు పోయినా పర్వాలేదు అని నేను మా పిల్లల్ని పట్టుకుని నిలబడ్డాను. అట్లనే ఇట్లా చెంపకేసి కొడితే ఇగో ఇదంతా వాసింది నాకు. మేము ఎట్లా చచ్చిపోయినా వాళ్ళకి అవసరం లేదు. ఈ ప్రభుత్వానికి కూడా అవసరం లేదు. మేము బీసీలు ఏసీటీలు కాబట్టి మేము చచ్చిపోయినా మాకు అవసరం లేదని వాళ్ళు ఉంటున్నారు. ఉన్నోళ్ళే వాళ్ళ బతకాల, మేము బతకొద్దు. మాకు రూల్స్ లేదనుకుంటా ఈ భూమి మీద బతకడానికి. అట్లనే ఉంది మా పరిస్థితి. మాకు ఉండడానికి ఇంతవరకు గూడు లేదు, మాకు స్థలం లేదు. మేము పేదవాళ్ళగే ఉంటున్నాం. మమ్మల్ని పేదవాళ్ళగే తొక్కేస్తున్నారు. ఇక్కడ బతకని వాళ్ళకి ఇంకెక్కడెక్కడ పోయి బతకాలి. మేము ఊర్లు మారుతా పోవాలా తెలుస్తలేదు. మాకు న్యాయం చేయమని సీఎం మాకు వచ్చి దిగి వస్తే న్యాయం చేస్తాడని మేము కోరుకుంటున్నాము. మాకు ఇందిరమ్మలు కట్టిస్తారు. ఎట్లా వాకదానం ఇచ్చిందో అట్లా మాకు ఇందిరమ్మలు కట్టిస్తే మేము రుణపడి ఉంటాం వాళ్ళకి.